అయితే అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీలో నిన్న జరిగినటువంటి రియాక్టర్ పేలినటువంటి ఘటనకు సంబంధించి మొత్తం డెడ్ బాడీస్లో దాదాపుగా 13 డెడ్ బాడీస్ విశాఖ కేజీహెచ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మార్చిలో ఆ డెడ్ బాడీస్ సంబంధించి పోస్ట్మార్టంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బంధువులు ఉదయం నుంచి కూడా తమకు ఏదైతే పరిహారం కానీ లేకపోతే కంపెనీ నుంచి వచ్చేటటువంటి అష్యూరెన్స్ పైన స్పష్టమైనటువంటి ప్రకటన రానిది ఆ పోస్ట్మార్టం చేయొద్దు అనేటటువంటి డిమాండ్తో వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి హామీ వచ్చే వరకు కూడా డెడ్ బాడీస్ని తరలించేటటువంటి ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా వారితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వారు చెప్తున్నది ఒకటే, గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఆ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఇస్తామనేటువంటి పరిహారం ఇప్పటికీ కూడా చాలా మందికి అందలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదైతే ఎసెన్షియా కంపెనీకి సంబంధించి గతంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగితే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా బాధిత కుటుంబ సభ్యులు అదేవిధంగా సిఐటి నేతలు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం కూడా వీరంతా ఎసెన్షియా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి దానిపైన తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వివరాలు ప్రకటించలేదు. దాంతోపాటుగా కుటుంబ సభ్యులకు కంపెనీ నుంచి కనీస సమాచారం ఇవ్వాలి, కానీ ఆ సమాచారాన్ని కూడా అందించలేదు. ఈ నేపథ్యంలో ఏదైతే కంపెనీ ప్రతినిధులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారో దానిపైన వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎసెన్షియా కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఉందో దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వెంటనే యాజమాన్యాన్ని అంతటినీ కూడా అరెస్ట్ చేయాలనేటటువంటి డిమాండ్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఇక్కడ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు, దాంతోపాటుగా కుటుంబ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పటి వరకు ఎసెన్షియా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు సమాచారం ఇవ్వలేదు అనేటటువంటిది బాధిత కుటుంబాలు చెప్తున్నాయి. మీరేం చెప్తారు? డెడ్ బాడీస్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ఏం చేస్తారు? కుటుంబాలు వాళ్ళ ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళ మానవత్వం కనీసం చెప్పలేదు. మీరు కనుక్కోండి. నేను కూడా 5 గంటల నుంచి వచ్చిన వాళ్ళని అడుగుతున్నా. చనిపోయిన వారికి ఒక్కరికి కూడా యాజమాన్యం నేరుగా కబురు చెప్పాల. అది వాస్తవం, అది వారు చెప్పేది. అలాగే ఈరోజు దీనికి ఎట్లా పరిష్కారం అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరుస ప్రమాదాలు రాష్ట్రంలో ఇక్కడ ఒక్కచోటే కాదు, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలి. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనిషి రారు, తిరిగి రారు. మనిషి ప్రాణాలు కాపాడుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ ఇంత పెద్ద యాక్సిడెంట్ చేసిన వాడిని శ్రీ సిటీకి తీసుకెళ్ళి అక్కడ సన్మానం చేసి అక్కడ కంపెనీలు ఇస్తే ఏమైనా అర్థమవుతుంది అంటే, కంపెనీ ఉంటే చాలు, వాళ్ళు కమిషన్లు ఇస్తారు, వాళ్ళు కావాలి, జనం అక్కర్లేదు, జనం ప్రాణాలు పోయినా పర్వాలేదు. నువ్వు ప్రమాదాలు అరికట్టేదానికి ఏమి చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం చెప్పాలి. ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇన్స్పెక్షన్ జరగడం లేదు, ఇది ప్రధాన కారణం మేము చెబుతుంది. ఇన్స్పెక్షన్లు చేయక్కర్లేదని యాక్ట్ అమెండ్ చేశారు, ఫ్యాక్టరీ యాక్ట్ని. అది మళ్ళీ మామూలుగా ఫ్యాక్టరీ యాక్ట్ మామూలుగా చేయండి, ఫ్యాక్టరీ యాక్ట్ అమలు చేయండి, ఇన్స్పెక్షన్ చేయించండి. కనీసం 190% నిర్మూలించబడతాయి. అది చేయకుండా తూతు మంత్రంగా ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు. ఈ కమిటీల యొక్క నివేదికల్ని ముట్టదాఖలా చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ బ్రహ్మాండమైన కమిటీ రిపోర్ట్ మేము విట్నెస్ ఇచ్చాం, వాళ్ళతో మాట్లాడాము, అదంతా కూడా రికార్డులో కూడా రాశారు. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలో కూడా 1, 2, 3, 4 అని ఇచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో. కానీ వాటన్నింటిని ముట్ల దాఖలా చేశారు. వాటిని అమలు చేయండి వీటన్నింటినీ. అందుకని అలాగే నష్టపరిహారం ఇవ్వాలి, ₹1,00,00,000. వాళ్ళు అడిగేది ఏమంటే ప్రభుత్వాన్ని నమ్మడంలో. ఎల్జీ పాలిమర్స్ 3 ఇప్పటికే ఇవ్వాలి. అందుకని వాళ్ళు మాకు ఇప్పుడే చెక్ ఇవ్వండి అంటున్నారు. రెండవది అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి. మూడవది ఏమిటంటే అందులో బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని చదివించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ విధంగా చేయాలని అడుగుతున్నారు. ఇవి తక్షణంగా ఇప్పుడు వీళ్ళకి చేయాల్సినటువంటి. అలాగే అచ్యుతాపురం దగ్గర 220 యూనిట్లు ఉన్నాయి, పరవాడ అచ్యుతాపురం. ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు. నిమిషాల్లో మీరు అక్కడి నుంచి అనకాపల్లిలో అనకాపల్లి హాస్పిటల్ ఏవి దీనికి వైద్యం చేయలేవు. అందుకని 200 పడకల హాస్పిటల్ పెట్టమన్నాడు. బర్న్స్ యూనిట్ ఉండాలి. అందులో బర్న్స్ యూనిట్ మన కేజీహెచ్ ఇక్కడికి వెళ్ళండి, బర్న్స్ యూనిట్ ఉంది. అందులో స్టీల్ ప్లాంట్లో బర్న్స్ యూనిట్ ఉంది. అందుకని అట్లాంటివి ఉంటేనే వైద్యం అనేటువంటి తక్షణం అందేదానికి అవకాశం ఉంది. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం జాయింట్ కలెక్టర్ కూడా చెప్పారు 2 రోజుల్లో బాధిత కుటుంబాలకు ఆ పరిహారం అందిస్తామని. కానీ ఇంకా డెడ్ బాడీస్ నిన్నటి నుంచి దాదాపుగా 24 గంటలు కూడా కావస్తుంది. అయినా ఇంకా డెడ్ బాడీస్ కుటుంబ సభ్యులకు చేరలేదు, పూర్తిగా కాలిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. వాటికి ఒక పరిష్కారం ఏమైనా దొరుకుతుందా? డెడ్ బాడీస్ వారికి చూసుకునేటటువంటి అవకాశం కానీ చివరి అంత్యక్రియలు చేసుకునేటటువంటి అవకాశం కానీ ఏమైనా దొరుకుతుంది? యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇది పెద్ద ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలో 17 మంది చనిపోయిన సంఘటనలు ఏ సందర్భం లేదు. అలాగే ఏజీఎం స్థాయిలో ఉన్న ఆయన చనిపోయాడు. దానికి సంబంధించి మేము ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాం.
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కెమికల్ పెట్టుకున్నారండి. అది స్టోర్స్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుండి మూవ్ చేస్తున్నప్పుడు ఆ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కరెంటు దాని మీద షాక్ కొట్టింది. కరెంటు దాని వెళ్ళి రియాక్టర్ మీద పడింది. రియాక్టర్ వెళ్ళి స్లాబ్ మీద దాని యొక్క పడింది. దాంతో ప్రమాదం జరిగింది. జరిగిన తర్వాత కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు పోయిన వాళ్ళు అంతకుముందు ఏమన్నారు, 2 చనిపోయారు, 3 చనిపోయారని. ఎన్డీఆర్ఎఫ్ దళాలు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. 17 మంది చనిపోయారు, 34 మంది క్షతగాత్రులు అయ్యారు అని చెప్తా ఉన్నారు. మరి దాదాపు 10 గంటల పాటు ఇది సంఘటన జరిగితే ఎందుకు వాళ్ళని కనీసం వాళ్ళ బంధువులకి సమాచారం ఇవ్వలేదు? ఇప్పుడు కూడా లోపల ఉన్నారు. ప్రభుత్వం కూడా ప్రకటించింది, ₹1 కోటి ప్రకటించింది. ప్రకటించిన దాంట్లో కూడా ఎప్పుడైనా ఒక ప్రకటించినప్పుడు 17 మంది ఎవరైతే ఉన్నారో ఈ 17 మందికి నేను ₹1 కోటి ఇస్తున్నానని సీఎం గారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ పంపించాలి. అంతకుముందు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించిన దాంట్లో కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు, తర్వాత 4 ఇవ్వలే. అదే కాదు, ఎన్జిటి ఉంది, ఎన్జిటి పాలిమర్స్కి సంబంధించిన దాంట్లో ₹1,00,000 ఇమ్మని చెప్పింది. కాబట్టి ప్రతి దగ్గర కూడా జరుగుతున్న అది న్యాయం జరగట్లేదు. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో సమగ్రమైన విచారణ జరగాలి. ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, క్షతగాత్రులకు న్యాయం చేయాలి. యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జైలు పెట్టాలి. రైట్, ఇది మొత్తానికైతే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎసెన్షియా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వ్యవహరించినటువంటి తీరుపైన సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరిన్ని అప్డేట్స్ కొనసాగే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.